పొంకనాల పోసిగానికంట మూడు ఎట్లంట 36 దొడ్లంట. వెనకడికి పొంకనాలు చెప్పేటోడు. 10 ఏళ్ళు నువ్వే ఉన్నావు కదనే, 10 ఏళ్ళలో నిన్ను ఇవ్వడం చేయొద్దన్నాడా? ఇవాళ మేము 12 నెలల ఏమి చేయలేదు అంటున్నాడు. నేను అడుగుతున్న ఇక్కడికొచ్చిన మా ఆడబిడ్డల్ని, అక్క 500 రూపాయలకు సిలిండర్ వస్తలేదా? ఆర్టీసీ బస్సులో ఉచితంగా మీరు బస్సు ఎక్కుతారని టికెట్ అడుగుతురా? ఆ ఎల్ల అమ్మగారింటికి పోవాలంటే ఇంటి ఆయన కిరాయి పైసలు అడగాలి. అమ్మవారి గుడికి పోవాలంటే పక్కింటోళ్ళు తోడు రావాలి. ఇవాళ 500 రూపాయల సిలిండర్, ఆడబిడ్డల కార్తీలో ఉచిత ప్రయాణం, 200 యూనిట్లు ఈరోజు ఉచితంగా కరెంటు, 25,50,50,000 రైతులకు 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసినాం. రైతు భరోసా కేసీఆర్ ఎగనామ పెడితే వచ్చిన ఎంబడే 7,625 కోట్ల రూపాయలు ఇవాళ రైతు భరోసా మొదటి విడత ఇచ్చినాం. రెండో విడత ఈరోజు రైతు భరోసాల 10,000 కోట్ల రూపాయలు, ఎకరాకు 12,000 సంవత్సరానికి ఇవాళ మనం మొదలు పెట్టినాం. మార్చి 31 లోపల ఈరోజు రైతు భరోసా నిధుల్ని రైతుల ఖాతాలో వేయదలుచుకున్నాం. తెలంగాణలో నెలకొనున్న ఒక వ్యవసాయ సంక్షోభానికి సంబంధించి, వ్యవసాయంలో ప్రస్తుతం ఉన్న గడ్డు పరిస్థితులకు సంబంధించి ఇంత తొందరగా మళ్ళీ మన ప్రభుత్వం పోయిన తర్వాత కేవలం 4 నెలల లోపలనే మళ్ళా మాట్లాడుకునే పరిస్థితి వస్తుందనే ఒక ఆలోచననే నిజంగా చెప్పాలంటే బాధాకరమైన పరిస్థితి. ఆశపడ్డరు, ఓటేసిండ్రు. ఓటేసినాక ఇవాళ రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సావు కబురు సల్లగా చెప్తాను. ఓ ఎలక్షన్ కోడ్ వచ్చింది, పాలన మా చేతుల్లో లేదు, ఏం చేయాలి అంటుండు. ఎవడన్నా ముఖ్యమంత్రి పాలన నా చేతుల్లో లేదని చెప్తాడా? ప్రపంచంలో ఎక్కడన్నా ఎలక్షన్లు వస్తాయి పోతాయి, ముఖ్యమంత్రి నువ్వే, ప్రభుత్వం నీదే. ఒక ప్రభుత్వాధినేత పాలన నా చేతుల్లో లేదు, ఎలక్షన్ కమిషన్ చేతుల్లో ఉందని చెప్తాడు ఎవడన్నా? అయినా మాకు తెలియకడుగుతారు. రేవంత్ రెడ్డి గారు, నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మేము డిమాండ్ చేస్తున్నాం. నిన్ననే మా పార్టీ అధ్యక్షులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా డిమాండ్ చేసిండ్రు. మేము కూడా ఇవాళ ప్రతి నియోజకవర్గం నుంచి చేస్తున్నాం. నీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రైతులకు స్పష్టంగా చెప్పు. 500 బోనస్ విషయం అడిగితే అది బోగస్ ముచ్చటనా నిజమా అని ఇవాళ మేము అడిగితే ఎలక్షన్ కోడ్ వచ్చింది అని చెప్పి ఇవాళ కుంటిసాకులు చెప్తున్నావు. ఎలక్షన్ కోడ్ రాకముందే మేము అడిగినాం, నీకు చిత్తశుద్ధి ఉంటే జీవోది అన్నాం, కానీ నువ్వు తప్పించుకునే ప్రయత్నం చేసినావు. ఇవాళ ఇప్పటికైనా నీకు చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారు, మీరు వెంటనే ఎన్నికల కమిషన్ ఉత్తరం రాయండి. మేము మీలే కాపం. మీరు ఆనాడు అసెంబ్లీ ఎన్నికలప్పుడు మేము రైతు బంధు ఇస్తుంటే మీరు ఉత్తరం రాసి ఆపిన్రు. అయ్యో ఇప్పుడు వేస్తే కేసీఆర్ కోట్లు పడతాయి, ఇప్పుడు ఇయ్యనియద్దు రైతు బంధు అని చెప్పి నీ పార్టీ ఆ రోజు ఎన్నికల కమిషన్ కి చెప్పి రైతు బంధును అడ్డుకున్నది. మేము నీలాగా తిర్రి పనులు చేయం, మీలాగా పిచ్చి పనులు చేయం. నువ్వు రైతులకు ఇయ్యాలా, నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నీ ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ ఉత్తరం రాయి. ఏమని రాయి? మేము 500 బోనస్ ఇయ్యదలుచుకున్నాం. తెలంగాణలో ఇప్పటికే పంట నష్టం జరిగింది, కొన్ని దగ్గర రాళ్ల వానలు పడ్డాయి, వాటి వల్ల ఇప్పటికే రైతులు అవస్థలు ఉన్నారు. కాబట్టి అవస్థల్లో ఉన్న రైతులను ఆదుకునేందుకు నేను ఇచ్చిన మాట ప్రకారం 500 బోనస్ ఇయ్యదలుచుకున్నా అని చెప్పి ఉత్తరం రాయి. మేము కూడా నీకు అవసరమైతే నీ తరపున ఎన్నికల కమిషన్ కు బరాబర్ ఇయ్యాలి అని ఉత్తరం రాస్తాం. నీలాగా అడ్డుకోం. మాట్లాడితే మాత్రం మొగోనువైతే ఇది చేయి, మొగోనువైతే అది చేయి అంటాడు రేవంత్ రెడ్డి. నేను కూడా అడుగుతున్నా, నీ భాషలనే అడుగుతున్నా. మొగోనివే అయితే 2 లక్షల రుణమాఫీ చెయ్యి, నువ్వు ఇచ్చిన మాట ప్రకారం అనే మాట డిమాండ్ చేస్తున్నా. మొగోనివైతే 500 బోనస్ ఇస్తాను కదా, ఇచ్చి చూపెట్టు దమ్ముంటే, అప్పుడు మొగోడుగా ఒప్పుకుంటాం. మొగోనివైతే మా ఆడబిడ్డలకు మాట ఇచ్చినావు, నెలకు 2,500 ఇస్తా అని చెప్పినావు. మహాలక్ష్మి అన్నావు, 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తాను. మొగోనివైతే 2,500 రూపాయలు 1,67,00,000 మంది ఆడబిడ్డలకు ఇచ్చి చూపెట్టు. మొగోనివైతే ముసలోళ్ళు ఎదురు చూస్తున్నారు, ఒక ముసలమ్మకే ఇస్తావా? ముసలయ్య గుడి ఇయ్యాలే, 2,000 కాదు 4,000 ఇస్తా, ఇంట్లో ఒక్కరికి కాదు ఇద్దరికి ఇస్తా అని నరికినావు కదా, ఈ 8,000 రూపాయలు ఎక్కడెక్కడైతే ముసలోళ్ళు ఉన్నారో ఇంటింటికి మొగోనివైతే ఈ పని చేయి.